వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇటీవలే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తవడంతో ఇక సార్వత్రిక సమరానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అందులో భాగంగానే తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఏ అంశాలపై చర్చించారు? కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే పార్టీ శ్రేణులకు ఏ అంశాలపై దిశానిర్దేశం చేశారు? రాహుల్ గాంధీ మరోసారి జోడో యాత్రను నిర్వహించనున్నారా? కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలను అమలు చేయనుంది? కాంగ్రెస్ పార్టీ 2024 పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. వరుసపెట్టి సమావేశాలు నిర్వహిస్తోంది. మొన్నటి వరకు 5 రాష్ట్రాల ఎన్నికలతో బిజీగా గడిపిన కాంగ్రెస్ నేతలు అవి కాస్త ముగియడంతో సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెడుతున్నారు. తాజాగా ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి, వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, విపక్షాల ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సహా పలు అంశాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. తాజాగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఖర్గే 5 రాష్ట్రాల్లో వచ్చిన ఎన్నికల ఫలితాల అనుభవాలతోని 2024 సార్వత్రిక ఎన్నికలపై దృష్టి పెట్టాలని ఖర్గే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికలను సీరియస్గా తీసుకుని పార్టీ గెలుపు కోసం పనిచేయాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్టీకి నిరాశపరిచాయని, అసెంబ్లీ ఎన్నికల తప్పుల నుంచి విలువైన పాఠాలు నేర్చుకున్నామని, ఆ అనుభవాలతో పార్లమెంట్ ఎన్నికల్లో తప్పులు చేయకుండా ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేశారు ఖర్గే. ఇక సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయన్న మల్లికార్జున్ ఖర్గే కార్యాచరణ రూపొందించాలని నేతలకు సూచించారు. అందరం కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలని, ఎవరూ అలసత్వం వహించవద్దని స్పష్టం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమిలో పార్టీలతో కలిసి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. మల్లికార్జున్ ఖర్గే త్వరలోనే లోక్సభ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమిస్తామని తెలిపారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఇండియా కూటమి ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం చేశారు. మోదీ ప్రభుత్వం పార్లమెంటు గౌరవాన్ని దిగజార్చిందని ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని మోదీ ప్రభుత్వం ప్రమాదంలో పడేసి రాజ్యాంగాన్ని, దేశ సంపదను కొందరు వ్యాపారవేత్తలకు అప్పగిస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఖర్గే. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ రెండోసారి భారత్ జోడో యాత్రపై చర్చకు వచ్చింది. రాహుల్ గాంధీ మరోసారి భారత్ జోడో యాత్ర చేపట్టాలని నేతలు కోరుతున్నారని మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. అయితే రెండో విడత యాత్రపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం రాహుల్ గాంధీయేనని స్పష్టం చేశారు. తొలి విడత భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు జరిగింది. దాదాపు 5 నెలల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల మీదుగా జమ్మూ కాశ్మీర్ వరకు సాగింది. ఇక రెండో విడత రాహుల్ పాదయాత్ర పశ్చిమ కనుమల నుంచి తూర్పు కనుమల వరకు నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నారు. లోక్సభ ఎన్నికల ముందు ఈ యాత్ర చేస్తే పార్టీ బలోపేతమవుతుందని భావిస్తోంది హైకమాండ్. పైగా కార్యకర్తల్ని ఎన్నికల ముందు సన్నద్ధం చేసినట్టవుతుందని భావిస్తోంది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ డీలా పడింది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ ఫలితాలతో కాంగ్రెస్ మరోసారి ఆత్మ పరిశీలనలో పడింది.
లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా పుంజుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ రెండోసారి జోడో యాత్ర నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఫస్ట్ ఫేజ్లో పూర్తిగా పాదయాత్ర చేశారు రాహుల్ గాంధీ. ఈసారి మాత్రం హైబ్రిడ్ మోడ్లో సాగనుంది. అంటే కొంత దూరం వరకు నడక ద్వారా ఆ తర్వాత వాహనాల్లో యాత్ర చేయనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ యాత్ర ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్రపై ఎక్కువ ఫోకస్ చేయనుంది. రాహుల్తో పాటు మరికొందరు నేతలు ఈ యాత్రలో పాల్గొనేలా ప్లాన్ చేసుకుంటోంది కాంగ్రెస్ అధిష్టానం. ఇదే సమయంలో పలుచోట్ల బహిరంగ సభలను ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో పాటు పలు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఇండియా కూటమి సమావేశంలో ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ప్రధాని అభ్యర్థిత్వంపై ఇప్పుడే ప్రకటన చేయొద్దని ఖర్గే వారించినట్టు తెలుస్తోంది. సమిష్టిగా పోరాటం చేసి విజయం సాధించిన తర్వాత ప్రధానమంత్రి అభ్యర్థిని నిర్ణయిద్దామని ఖర్గే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై 28 పార్టీల నేతలు ఒక అంగీకారానికి వచ్చాయి. పార్లమెంటు ఉభయ సభల నుంచి విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ తీర్మానం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత విపక్ష కూటమి ఎంపీలే ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేస్తారని, ముందు ఎన్నికల్లో గెలవడం ముఖ్యమని మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారని తెలుస్తోంది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, విపక్షాల ఇండియా కూటమిలో భాగస్వామి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సహా పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.